ఆంధ్ర రాజకీయం అని ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వేరే పేరు కనపట్లే, వాళ్ళని సెటిలర్ అనడం తప్ప ఇంకో వేరే పేరు కనపడలేదు. కానీ అనగా తప్పడం లేదు. ఒకవేళ తప్పైతే క్షమించండి, అర్థమే లేదనుకుంటే మన్నించండి, అది వేరే విషయం. ఈ ఓటు బ్యాంకు కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వచ్చి 2 రోజుల పాటు ప్రచారం చేశారు. మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ వస్తారంటున్నారు. దాన్ని గతంలో ఎవరైతే ఇవాళ టీఆర్ఎస్లోకి వెళ్లారో జూబ్లీహిల్స్ మాగంటి గోపి కానీ, అక్కడ షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ కానీ, లేదా కుక్కట్పల్లి మాధవరం కృష్ణారావు కానీ, లేకపోతే రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ కానీ, ఇట్లా చాలా మంది సాయన్న కంటోన్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది టీడీపీలో గెలిచి టీఆర్ఎస్కి వెళ్లిన వాళ్లే. వీళ్ళంతా సెటిలర్ల ఓట్లతో గెలిచిన వాళ్లే అనేది ఒక రకమైన ఈక్వేషన్. దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ అంతా టీడీపీ తరఫునో కాంగ్రెస్ తరఫునో కూటమి తరఫున వాళ్ళకి వెళుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కొత్త రాజకీయం ఒకటి ప్లే చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రాలో టీడీపీని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో టీడీపీని వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ, ఆ 2 పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ 2 పార్టీల అభిమానులు లేదా సామాజిక వర్గాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1-2 సామాజిక వర్గాలు, జనసేన పార్టీకి 1-2 సామాజిక వర్గాలు బలంగా మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఆ వర్గాలతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ రూపాల్లో కార్తీక వనభోజనాలను లేకపోతే ఐక్యత సమ్మేళనాలను పెట్టి ఏకంగా డైరెక్ట్ గా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నారనేది ఇవాళ ఈనాడులో ఒక కథనం. గ్రేటర్ రాజకీయం కొత్త రంగులు అన్నట్టు. మొన్న ఆల్రెడీ ఒకటి జరిగింది కుక్కట్పల్లిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ పార్టీ నాయకులు కూడా అటెండ్ అయ్యి కేటీఆర్ అక్కడికి వచ్చారు, డైరెక్ట్ గా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రకటించారు. సో ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందనేది జూపుడి గారు, ఇది ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా? సీమాంధ్ర ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ చీలి టీఆర్ఎస్ వైపు కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీ ఉండాల్సిన అవసరం ఉంటుంది వెంకటకృష్ణ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్దిష్ట పరిస్థితుల దృష్ట్యా మేము తెలంగాణ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ని పిలిచి బొట్టు పెట్టి ఎలా మేము మీకు మద్దతిస్తామని చెప్తారు? ఈ ద్వంద్వ విధానం అనేది సరైన విధానం కాదు ఆ పార్టీకి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అసలు ఉన్నటువంటి ఆంధ్రాలో నీ రాజకీయము తెలుగుదేశానికి వ్యతిరేకంగా తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండి, లేకపోతే మీరు అన్నట్టుగా సెటిలర్స్ ఇంకొక పేరుతో ఇక్కడ ఉండి ఈ తెలుగు వాళ్ళని కాదని చేసే రాజకీయమో, లేకపోతే ఈ ప్రాంతాన్ని కాదని చేసే రాజకీయమో, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ టంగ్ నేచర్ కనపడతా ఉంది. ఒక వర్గం ఉందా, ఒక కమ్యూనిటీ ఉందా, 2 కమ్యూనిటీలు ఉన్నాయా అనేది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీ విధానం ఏంటనేది స్పష్టంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, తెలుగుదేశానికి కాదు. మీరు ఎవరికైనా చేసుకోండి, బట్ ఆంధ్ర ప్రాంతం వచ్చేసరికి అక్కడ తెలుగుదేశానికి వ్యతిరేకం, లేకపోతే అక్కడ కూడా తెలుగు గడ్డకి వ్యతిరేకమా ఏది అనేది వాళ్ళు చెప్పాలి. రెండవది జనసేన గురించి అడిగారు. వాళ్ళకి ఒక కులం ఉండొచ్చు, లేకపోతే ఇంకొక వర్గం ఉండొచ్చు. వీళ్ళు కూడా జనసేన ఇప్పుడున్న సమయం సరిపోలేదు కాబట్టి మిత్రమా సమయం లేదు అన్నట్టుగా మేము ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. దెన్ వాట్ షుడ్ బి యువర్ రోల్? యువర్ రోల్ కుడ్ బి దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టాండ్ తీసుకొని ఇక్కడ మీరంతా అడ్డుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకంగా మేము ఇంతకుముందు చెప్తున్నట్టుగా జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ మిత్రులకి సహాయం చేసే విధంగా వాళ్ళ రాజకీయ అడుగులు పడతా ఉన్నాయి. ఆంధ్రాలో వీళ్ళ అడుగులన్నీ తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయం, మాకు నిర్మాణం లేదని ఒకళ్ళు, మాకు సమయం లేదని ఒకళ్ళు, మాకు ఇంట్రెస్ట్ లేదని ఒకళ్ళు, మళ్ళా తెర వెనుక చేస్తున్న రాజకీయాలు ఇవి వాళ్ళ పార్టీని ఖచ్చితంగా దెబ్బతీస్తారు. పార్థసారథి గారు లైన్ లో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్థసారథి గారు నమస్తే అండి. పార్థసారథి గారు, ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర రాజకీయం అనే అంశం మీద డిబేట్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము తెలంగాణలో పోటీ చేయడం లేదని చెప్పారు. ఆంధ్ర దీని మీదనే ఫోకస్ చేస్తున్నాం, ఏపీ ఎలక్షన్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాం అని చెప్పారు. అంతవరకు క్లియర్, నో డౌట్. కానీ ఇక్కడ మీ పార్టీకి ఉన్న క్యాడర్కి సంబంధించి ఏదైనా మద్దతు ఇవ్వడం ఎవరికైనా అలాంటి ప్రకటన నేను చేయలే. న్యూట్రల్గా ఉంటారా అసలు ఏమీ తెలియదు, దాన్ని ఆ సందర్భమే లేదు. అట్ ది సేమ్ టైం జనసేన కూడా అంతే, మాకు టైం లేదు, మేము ఊహించలేదు ముందస్తు ఎన్నికలు కాబట్టి మేము తెలంగాణలో పోటీ చేయడం లేదని చెప్పారు. కానీ వాళ్ళ మద్దతుదారులు వాళ్ళ ఫాలోవర్స్కి ఏం చేయాలనేది కూడా వాళ్ళ మీద స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇక్కడ
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రాంతాల్లోనేమో జనసేన పార్టీ నాయకులు లేకపోతే ఫాలోవర్స్ అనండి వాళ్ళు మీటింగులు పెట్టి టీఆర్ఎస్కి మద్దతు ప్రకటిస్తున్నారు. సమావేశాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. దీని మీద పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. సో ఇక్కడ టీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వాలనేది వైసీపీ అధికారికంగా తీసుకునే నిర్ణయమా, చెప్పకుండా బయటికి చెప్పకుండా ఇంటర్నల్గా? ఇది వాస్తవం కాదండి. మేము చాలా స్పష్టంగా చెప్పాం, తెలంగాణ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేస్తలేదని, మేము దానికి సిద్ధంగా లేవని. అవును. ఇప్పుడు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వనప్పుడు అక్కడ ఎవరైతే క్యాడర్ ఉంటారో వాళ్ళు ఆయా ప్రాంతాలను బట్టి, అక్కడ ప్రజల అవసరాలను బట్టి, అక్కడ పార్టీ యొక్క విధానాలను బట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంతేగాని మేమేమి రహస్యమైన అజెండా మాకేమీ లేదు, మేము ఎవరికి కూడా సపోర్ట్ చేస్తలేదు, పార్టిసిపేషన్ లేదు. అది చాలా స్పష్టంగా చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ఈ మధ్య ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటారు, ఓఆర్ఆర్ నేనే కట్టానంటారు, మొత్తం అసలు ఈ దేశాన్ని నేను కట్టానంటారు. సో దాంట్లో భాగంగానే టీఆర్ఎస్ కి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అటువంటి ఆయనకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారేమో కానీ బట్ పార్టీ తరపు నుంచి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేవు. కరెక్టే, కానీ కనీసం లోకల్గా మీకుండే ప్రయారిటీని బట్టి అభ్యర్థుల వారీగా మీ ఇష్టానుసారం ఓటేసుకోండి అనే మాట కూడా పార్టీ చెప్పలేదు. నిజమే, మీరు అన్నది నిజమే, ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. కానీ పార్టీ నాయకులే అధికారికంగా సమావేశాలు పెట్టి మెసేజ్ పంపిస్తున్నారు, రండి సమావేశానికి, జై కేసీఆర్ జై జగన్ అనే నినాదంతో సమావేశాలు పెడుతున్నారు. దీని మీద ఏమైనా పార్టీ ఆలోచించిందా? అసలు పార్టీ ఏమీ ఆదేశించట్లేదండి. అక్కడ మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి కూడా ఎటువంటి నిర్దేశనం మేము కలిగించలేదు, ఎటువంటి నిర్దేశం చేయలేదు. మేము పార్టీ ఎటువంటి అధికారికంగా ఎటువంటి నిర్దేశం చేయలేదు కాబట్టి అక్కడ ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు అక్కడ క్యాడర్ ఏదైనా ఉంటే. అంతేగాని మాకు అధికారికంగా మాత్రం మేము ఎటువంటి చేయలేదు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఎంతవరకు థ్యాంక్ యూ పాసారి గారు. ఈ రకమైన రాజకీయం వాళ్ళు చెప్పకపోయినా జరుగుతున్నది. ఇక్కడ నేను కులాలు మాట్లాడాల, ఎవడో మూర్ఖుడు కులం అని పెట్టాడు, కానీ నేను కులాలు మాట్లాడలే, పార్టీలు అన్నాను. ఆ పార్టీలకు ఉండే సానుభూతి పరులో, మద్దతుదారులో, అభిమానులు ఎవరో ఉంటారు. దాని కులం ఏముంది? ఏ కులంలో వాడైనా పవన్ కళ్యాణ్ అభిమానించవచ్చు, ఏ కులంలో వాడైనా జగన్మోహన్ రెడ్డిని అభిమానించవచ్చు. దానికి పెద్ద కులం ఏముంది? కాకపోతే పార్టీల వారీగా సమావేశాలు పెట్టి పిలుస్తున్నారు. జై కేసీఆర్ జై జగన్ అన్న మాట మొన్న కూకట్పల్లి సమావేశంలో దద్దరిల్లేలాగా వాళ్ళు ఇది చేసుకున్నారు. సో దీనివల్ల టీఆర్ఎస్కి ఎంతవరకు లాభం జరిగే అవకాశం ఉంది? మీరు ఒక పదం, నేను ఇంతకుముందు మీరు చెప్పారు సెటిలర్ అనే పదం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు, దానికి ఒక పదం కనిపెట్టాలి. లేదు కదా, లేక అభివృద్ధి వయసు ఎప్పుడో చెప్పాడు అనొద్దని. బట్ కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నారు, గుజరాత్ లో తెలుగు వాళ్ళు కార్పొరేటర్స్ గెలిచారు. అవునండి, అది వేరే భాష కాబట్టి అక్కడ తెలుగు వారు అందాం, కానీ ఇక్కడ తెలుగు అక్కడ తెలుగే కదా. రెండు హిందీ భాష, రెండు హిందీ వాళ్ళు కూడా నెంబర్ 1. నెంబర్ 2 ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు. కర్ణాటక పోయినప్పుడు టీడీపీ ఏ టంగుతో మాట్లాడింది? కర్ణాటక పోయినప్పుడు ఏ టంగుతో బీజేపీని ఓడించండి, ఎవరు కోటేయాలంటే ఎక్కడ జేడీఎస్ అది పవర్ లో ఉంటే అక్కడ వాళ్ళకు ఓటేయండి అన్నది. అంతే, జేడీఎస్ బలం ఉంటే జేడీఎస్, కాంగ్రెస్ బలం ఉంటే కాంగ్రెస్. బీజేపీ ఓడించడం కోసం మీరు కరెక్ట్ డిసిషన్. ఇప్పుడు మీ మాటలోనే సమాధానం ఉంది. టీడీపీ చెప్పింది అధికారికంగా, ఇక్కడ చెప్పలేదు. మేము బరిలో ఉండట్లేదు, మేము వదిలేసామని చెప్పారు, కానీ అనధికారికంగా పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అది పాయింట్. పరసారే గారు చెప్పింది కరెక్ట్. అదే నేను అందుకోసం చెప్తున్నాను. పరసారే గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఏ పార్టీకి ఏ క్యాడరు ఆయా స్థానిక అవసరాలను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి ఆయా అభ్యర్థికి ఇచ్చుకుంటారు, లేదా తెలంగాణలో పరోక్షంగా జగన్ పార్టీ చేస్తుండొచ్చు కాక. అంటే ఇక్కడ మీకు టీడీపీ అక్కడ వ్యతిరేకం కాబట్టి, టీడీపీ ఇక్కడ పొత్తుంది కాబట్టి సహజం అది. ఇంతకంటే మీరు పరోక్షంగా ఇంకోటి చెప్పాలన్నా, మీరు కాంగ్రెస్ కలిసి ఉన్నారు, అక్కడ మీకు వ్యతిరేకమైన పార్టీ జగన్ పార్టీ కాబట్టి జగన్ పార్టీ పరోక్షంగా మీరు ఇక్కడ గెలిస్తే జగన్ పార్టీ ఇక్కడ నష్టం అని తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంతకంటే పెద్ద లాజిక్ ఉంటుందా ఏమన్నా? దీనికి పెద్ద అర్థం కాని లాజిక్ ఏమైనా ఉందా? మీరు ఈ మాత్రం లాజిక్ మీరు చెప్పడానికి పెద్ద ఇష్యూ ఏమున్నా సార్? అది చెప్తూనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు, మా పార్టీ పలానా పార్టీకి మద్దతు, లేకపోతే మా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని స్థానికంగా నిర్ణయం తీసుకోవచ్చు, అఫీషియల్ గా చెప్పొచ్చు. నథింగ్ రాంగ్. దానికి ఒక ఇబ్బంది ఉందండి. అంటే ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అని అంటే, దానికి ఒక ఇబ్బంది ఏంటంటే,
వైసీపీ తరఫున గెలిచినటువంటి ఒక పార్లమెంట్ మెంబర్ని, ఇద్దరు ఎమ్మెల్యేలని వాళ్ళు తీసుకెళ్లిపోయారు టీఆర్ఎస్. అటువంటి పార్టీ మీద వాళ్ళు కొంత ఫైట్ చేశారు, ఇది మా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని. ఇప్పుడు అదే టీఆర్ఎస్ని మీరు ఓట్లు వేయండి అని చెప్తే అది వైసీపీకి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కదా, అంటే రాజకీయంగా. అందువల్ల ఏంటంటే అటువంటి స్టాండ్ తీసుకున్నట్టున్నారు. ఏంటంటే అక్కడ తెలుగుదేశం గెలవకూడదు, అట్లానే టీఆర్ఎస్కి ఓట్లు వేయమని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇటువంటి రాజకీయమైనటువంటి వైరుధ్యాల్లో వాళ్ళు కొట్టుమిట్టాడి వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇక అన్యాయపదేశంగా మీరు వాళ్ళకి చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ యూనిట్ వాళ్ళు అయితే ప్రకటించేశారు టీఆర్ఎస్ కి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. జై కేసీఆర్ జై జగన్ అనేది ఓపెన్ స్లోగన్ గానే నడుస్తుంది. కాకపోతే వైసీపీ అక్కడ అధికారికంగా చెప్పలేదు కాబట్టి చెప్తే వాళ్ళు చాలా ఇబ్బంది అయ్యేది, చెప్తే చాలా ఇబ్బంది అయ్యేది. రాజకీయంగా ఇంప్లాయిడ్ దాన్ని కొత్తగా ఆలోచించాల్సిందే లేదు. ఇక్కడ తెలుగుదేశం గెలవకూడదు అనేది జగన్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక కోరిక. కాబట్టి సహజంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో చెప్పినా చేయకపోయినా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది సపోజ్ మేము బలంగా ఉన్నాం అనుకోండి, మా కోటేస్తారు. ఇంకో పార్టీ బలంగా ఉంది అనుకోండి, వాళ్ళ కోటేస్తారు. టీడీపీ ఓడించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మిగతా ఇష్యూస్ వాళ్ళకి అన్ని సెకండరీ అవుతాయి తప్పకుండా. అంటే టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తే ఏపీలో ఏపీలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఓపెన్ అవ్వట్లేదు. వీళ్ళు ఓపెన్ అవ్వకుండా లోపాయికారిగా టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నారు అనేది ఇవాళ మీడియాలో వస్తున్న కథనాలు గానీ లేకపోతే మహాకూటమి నాయకులు గానీ చేస్తున్న విమర్శ. అంటే ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళుగా వాళ్ళు చెప్తే ఓట్లేస్తారు, వీళ్ళు చెప్తే ఓట్లేస్తారు అని చర్చ పెట్టారు. వాళ్ళకి తెలుసు గతంలో. అరే అన్న మాట కూడా వెళ్ళని నోట్లకే ఎక్కడ అన్యాయం ఇది. వారే నాకు ఛాన్స్ ఇవ్వకుండా కూర్చోబెట్టారు నన్ను. ఏదో ఒక అవకాశం ఇస్తే మళ్ళీ మీరు ఎమ్మడి పడతారు, ఎడిపోవాలి చెప్పి చర్చలకు రావాలో. అయితే హైదరాబాద్ లో అందరు ఉన్నారండి ప్రజలు, ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, వేరే మరాఠీ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఏ ప్రజల్ని కూడా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టలేదు, అది ఉద్దేశం కాదు. భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రిగా అందరి ప్రజల్ని సమానంగానే చూస్తాము, ఎవరికి ఏ రకంగా వివక్ష మేము చేయలేదు. అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి, దాంట్లో వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వచ్చినారు, ఓట్లు వేసినారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ. వారు తెలంగాణ కోసం కొట్లాడినరే కానీ తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఆ సౌకర్యాలు కానీ సంక్షేమం కానీ ఏ రకంగా ఇస్తున్నారో మాకు ఇచ్చినారు. కాబట్టి మేము ఆ ప్రభుత్వం వెంటనే ఉంటామని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో జరిగినాయి కదా, వాళ్ళు తీర్పు ఇచ్చినారు కదా. మళ్ళా వాళ్ళలో మనం ఎందుకు ఇది, రేపు వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు, రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా మా వైపే ఉంటారు, అందులో ఏం అనుమానం లేదు. వాళ్ళకి రాజకీయాలు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. ఈ ప్రచారము, ఈ మీటింగులు, ఈ సమావేశాలు ఇవన్నీ ఏదైనా ఒక 5 to 10% ఏమన్నా కొంచెం అటు ఇటు కాకపోతే ఏంటంటే ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం బద్ధ శత్రువులు పోటీ పడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నదేమో సీమాంధ్ర ఓటు బ్యాంక్ కోసం అందరూ పోటీ పడుతున్నారు. కేటీఆర్ గారు కూడా తిరుగుతున్నారు, మీకేమైనా ఇబ్బంది కలిగిందా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, మీ ప్రచారం మీరు చేస్తున్నారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. కానీ మేము ఇక్కడ పోటీ చేయడం లేదని చెప్పిన పార్టీలకు సంబంధించిన కార్యకర్తల అభిమానులు ఓపెన్ గా టీఆర్ఎస్ ఇదని చెప్తున్నప్పుడు ఆ పార్టీల స్టాండ్ ఏంటనే దాని మీదనే చర్చ. మేము మా ప్రజలనే చూస్తున్నాం, వాళ్ళు హైదరాబాద్ ప్రజలనే చూస్తున్నాము, ప్రభుత్వం చర్చ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి దాన్ని మాకు సమాధానం చెప్పమంటే చెప్పాలి. అసలు మిమ్మల్ని అడగ, మీరు చెప్తున్నారు కాబట్టి నేను తీసుకున్నా తప్ప నేను మిమ్మల్ని సమాధానం చెప్పాలి. ఆ మూడు పార్టీలకు సంబంధించిన అంశం మాత్రమే. ఉపేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్, విక్రమ్ గారు అండ్ రామచంద్ర రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ జూపుడి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.